ఇక విజయవాడ సెంట్రల్ పరిధిలో ఎన్నో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వేలాది కుటుంబాల చిరకాల స్వప్నమైన ఇంటి యాజమాన్య హక్కులను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. జీవో నెంబర్ 306 ద్వారా అర్హులైన పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి రిజిస్ట్రేషన్ల మార్గం సుగమమైందన్నారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు తరతరాలుగా నివసిస్తున్నప్పటికీ తమ ఇళ్లపై పూర్తి హక్కులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సొంత ఇంటిలో నివసిస్తున్నప్పటికీ చట్టబద్దమైన యాజమాన్య పత్రాలు లేకపోవడంతో పలు అంశాలు కూడా తీవ్ర సమస్యలైతే ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. ప్రజలు పెద్ద సంఖ్యలో తన కార్యాలయానికి వచ్చి తమ ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని వినతులు కూడా అందించారని ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికల సమయంలో కూడా ఇదే అంశంపై ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చామని గుర్తు చేశారు. ఆ హామీ అమలే లక్ష్యంగా ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి కూడా పలుమార్లు తీసుకెళ్లడంతో పాటు శాసనసభలో కూడా బలంగా ప్రస్తావించామని తెలిపారు. ఇంటి యాజమాన్య పత్రాలు ప్రజల ఆర్థిక భద్రతకు, కుటుంబ భవిష్యత్తుకు ఎంతో కీలకమని, రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఆస్తిపై పూర్తి హక్కులు లభించడమే కాకుండా భవిష్యత్తులో తరతరాలకు ఆస్తి బదిలీ సులభతరం అవుతుందన్నారు. నారా లోకేష్ గారి నాయకత్వం